అందరికీ నమస్కారం. హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ సిరీస్లో మీరు పార్ట్ 6 చూస్తున్నారు. ఈ స్టోరీ అయితే అయిపోలేదు, ఇంకా కంటిన్యూషన్ ఉంది. మీ అందరికీ ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. గ్రామంలో చిన్నపిల్లలకు క్రిష్ కథని చెప్పడం, అదే పెద్ద చెట్టు కింద దయ, దాని ప్రవర్తన, దానివల్ల జరిగిన మార్పుల గురించి కథని చెప్తూ ఉన్నారు. క్రిష్ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. గ్రామంలో పాఠశాలకు, కమ్యూనిటీ కేంద్రాలకు, పండుగల పేర్లలో క్రిష్ పేరుతో ఉంచబడ్డాయి. కాకుండా పొరుగు పట్టణాల్లో, నగరాల్లో కూడా విస్తరించబడిన ప్రజలు ఈ గ్రామాన్ని సందర్శిస్తూ స్ఫూర్తి పొందుతూ క్రిష్ యొక్క గ్రామం ఆశ మరియు అభివృద్ధి ప్రతీకగా మారింది. దూర ప్రాంతాల నుండి ప్రజలు గ్రామస్తుల నుండి నేర్చుకునేందుకు వచ్చారు. గ్రామస్తులు గర్వంతో క్రిష్ బోధనలను పంచుకుంటూ అతని ఆలోచనల్లో మరింత ముందుకు తీసుకెళ్లారు. ఒకప్పుడు చిన్నదిగా, దుమ్ముతో నిండిన ఈ గ్రామం ఇప్పుడు దయ ఎలా ప్రపంచాన్ని మార్చగలదో తెలియజేస్తుంది. క్రిష్ కుటుంబం అతని పని కొనసాగిస్తుంది. క్రిష్ కుటుంబం అతని మిషన్ను ముందుకు తీసుకెళ్తుంది. అతను తమ్ముళ్ళు, పిల్లలు క్రిష్ నేర్పించిన విలువలను కొనసాగించేందుకు కష్టపడుతున్నారు. అతని కలలు నెరవేరేలా కొత్త ప్రదేశాల్లో సహాయం అందిస్తూ మరింత మంది ప్రజలకు స్ఫూర్తిని, అతని ఆశను వివరిస్తున్నారు. కాలం గడిచిన తర్వాత క్రిష్ కథ దయ మరియు నాయకత్వం. ఒక వృద్ధుడికి సహాయం చేయడమే అతని ప్రయాణాన్ని ఆరంభం, కానీ అది అనేక మంది మార్గదర్శకంగా మారింది. ఇప్పుడు క్రిష్ పేరుతో కేవలం పుస్తకాల్లోనే కాదు, ఒక రోజు గ్రామానికి సమీపంలో ఒక పెద్ద పట్టణం నుండి కొంతమంది వ్యాపారులు గ్రామానికి అభివృద్ధి చేసేందుకు వచ్చినట్టుగా చెప్పారు. అయితే వారి ఉద్దేశాలను స్వార్థపూరితమైనవి క్రిష్ తెలుసుకున్నాడు. వారి గ్రామం సంపదను తమ స్వంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకున్నారు. భవనాలపై మాత్రమే కాదు, దయ యొక్క శక్తి విశ్వసించిన ప్రతి ఒక్కరూ హృదయాల్ని నిలిచిపోయింది. క్రిష్ వ్యాపారాలను అసలు ఉద్దేశాలను గ్రామస్తులు వివరించాడు. మన గ్రామాన్ని మనమే కాపాడుకోవాలి అని చెప్పాడు. అతని మాటలు గ్రామ ప్రజలకు ధైర్యాన్నిచ్చాయి. వారు కలిసి ఆ వ్యాపారాన్ని ప్రతిఘటించారు. గ్రామాన్ని స్వతంత్ర అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ కృషి చేసి స్వయం సమృద్ధి పట్ల నిబద్ధత చూపించారు. వివిధ కష్టాలను, సమస్యలను అధిగమించి బలంగా, ఐకమత్యంగా మారింది. విలేజ్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటో ఆ గ్రామం చూపించింది. ఒక వ్యక్తి చిన్న సహాయం ద్వారా ఎంత పెద్ద మార్పు తేవచ్చో చూశాం. క్రిష్ చూపించిన ఈ మార్గం ప్రతి తర ప్రజలకు స్ఫూర్తి కలిగిస్తూ ఉంటుంది. ఈ స్టోరీ కంప్లీట్ అవ్వలేదు, పార్ట్ 7 కూడా ఉంది. ఇప్పుడు మీరు పార్ట్ 6 చూసారు. పార్ట్ 7 స్టోరీ కంటిన్యూషన్ అవుతుంది. మా యూట్యూబ్ ఛానల్ భూపతి దీపిక గౌడ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. అండ్ కమెంట్ సెక్షన్లో స్టోరీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మొత్తం చూడండి. వీడియో హాఫ్ చూడకండి, వ్యూస్ కూడా రావు. సో అందరూ ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.